హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే వ్లాగ్ అని కాదులండి, అంటే నేను కిచెన్ ఈరోజు సర్దుదాం అనుకుంటున్నా. ఈ మధ్య చాలా రోజులు బట్టి చేయాలి అనుకున్నా కానీ నాకు అవ్వటం లేదు. ఆ టైంకి ఏదో ఒక పని అయిపోతుంది. బట్ ఈరోజు ఒక గంటన్నర 2 గంటల వరకు ఖాళీ ఉందన్నమాట మనకి ఈవినింగ్. ఆ 2 hours టైంని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చాను. చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను నీట్గా సర్దాలి అని చెప్పేసి. చెత్తగా ఉంది మొత్తము. అంటే నీట్గా పెట్టుకోలేకపోతున్నాను అనమాట. సో ఈరోజు ఎలా అయినా చేసేద్దాం. ఓకే, కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ముందైతే ఈ ఖాళీ దొరికింది కదా, చక్కగా రెస్ట్ తీసుకొని ఏదైనా మూవీ వేసుకొని చూసుకుందాం అనుకున్నానండి. బట్ ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు అనమాట. ఎందుకంటే వంటగదికి వెళ్తుంటే చాలా చిరాగా అనిపిస్తుంది. ఎక్కడ పెట్టినవి అక్కడ కనిపించట్లేదు. నెక్స్ట్ పిండ్లు నూకలు అవన్నీ రెండేసి డబ్బాలు ఉన్నాయి. ఇనుగొల్లేసి ఎలా అయినా ఈరోజు సర్దిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకోసం ఈ 2 hours రెస్ట్ దొరికినా నేను తీసుకోలేదు. ఈ మధ్య యాక్చువల్గా నాది బిజీ షెడ్యూల్ అయిపోయిందండి. ఒక 15 days మాత్రము. అంటే కొన్ని షూట్స్ వల్ల అస్సలు ఖాళీ లేదు, రెస్ట్ లేదన్న ఫీలింగ్ వచ్చింది. సో దానివల్లే రెస్ట్ తీసుకుందామన్న థాట్ ఉండే. బట్ మళ్ళీ కిచెన్ చూసేసరికి నీట్గా లేదు కదా, నీట్గా చేసుకుందామని నీట్గా చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా పిల్లలైతే లోపల ఏసీ ఫోన్ ఇచ్చేసి చూసుకోండి లేకపోతే ఆడుకోండి అని చెప్పేసి బొమ్మలు కూడా పెట్టాను అనమాట. అక్కడ నేను వంటగదిలోకి వచ్చేసాను. కరెక్ట్గా టైం అయితే 3:30 అలా అవుతుందండి. ఇంకా మొత్తం క్లీన్ చేసేయడం, ఎత్తపెట్టడం స్టార్ట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఈ మధ్య కొన్ని కామెంట్స్లోని, అక్క మీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత మీ హెయిర్ అలానే ఉండిపోయింది, నిజంగా స్ట్రైట్నింగ్ వర్కౌట్ అయ్యిందా మీకు, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా, దీన్ని ఎలా కేర్ తీసుకోవాలని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. షార్ట్స్ వీడియోస్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కానీ కొన్ని లాంగ్ వీడియోస్ కానీ పాత వాటికి కామెంట్ చేస్తున్నారనమాట. సో దీని గురించి యాక్చువల్గా స్పెషల్గా ఒక వీడియో తీద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు ఎలాగో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఈ వీడియోకి, దీంట్లోనే చెప్పేస్తానమాట. యాక్చువల్గా 2 months అవుతుందండి నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకొని ఇప్పటికి. కానీ హెయిర్ అయితే చాలా బాగుంది. నేను లిటరలీ అనుకున్నాను, ఎందుకంటే హెయిర్ ఉండదు, నేను 2 days 3 days మెయింటైన్ చేయడమే కష్టము, మళ్ళీ నార్మల్ నా రింగుల జుత్తు నాకే వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఈసారి అయితే అలా అవ్వలేదండి. యాక్చువల్గా బిఫోర్ లెనీషమ్మ కడుపులో ఉన్నప్పుడు ఒకసారి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నా. అప్పుడు 3 days కూడా నా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది అలా కంటిన్యూగా ఉండలేదండి. బట్ ఈసారి మాత్రం కంటిన్యూగా ఉండిపోయింది. దానికి కారణం మెయిన్ ఏంటంటే, మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత ఒక 20 days అనేది హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయకూడదు. నెక్స్ట్ 3 daysకి ఒకసారి కంపల్సరీగా షాంపూ అండ్ కండిషనర్ అయితే యూజ్ చేయాలి. షాంపూ కూడా రెగ్యులర్ షాంపూస్, చిక్కు, క్లినిక్ ప్లస్లో అలాంటి షాంపూలు అయితే యూజ్ చేయకూడదండి. దీనికి కొంచెం ఎక్స్పెన్సివ్ షాంపూస్ అయితే ఉంటాయి అనమాట. లోరియల్ ఎక్స్టెన్షన్ ఒకటి, నెక్స్ట్ బేర్ అనాటమీ షాంపూస్ ఒకటి. సో కంపల్సరీగా అవే యూజ్ చేయాలి. నెక్స్ట్ షాంపూ అప్లై చేసిన వెంటనే మళ్ళీ వాష్ చేసుకున్నాక కండిషనర్ కంపల్సరీ అండి. కండిషనర్ అప్లై చేయకపోతే మాత్రం మళ్ళీ హెయిర్ అనేది ఎలా ఉండదు. సో అలా మెయింటైన్ చేయడం వల్ల నా హెయిర్ అనేది ఇప్పుడు స్ట్రైట్గా అలాగ ఉండిపోయిందండి. కానీ ఆ రింగుల జుత్తు ఉన్నప్పుడు, ఆ ఉంగరాల జుత్తు అదొక అందం నా ఫేస్కి. ఇది వచ్చిన తర్వాత ఇది కూడా చాలా బాగుంది. నాకు 2 లుక్స్ నచ్చాయి అనమాట. ఆ లుక్ చూసి ఇంకా బోర్ కొట్టేయడం వల్ల ఈ లుక్కి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను. బట్ ఎన్ని రోజులు ఉండదని అనుకున్నాను, బట్ చాలా రోజులే ఉంది. మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టే ఉంటుందని అప్పుడు తెలుసుకున్నాను అనమాట. నెక్స్ట్ హెయిర్ స్ట్రైట్నింగ్కి కాస్ట్ వచ్చేసరికి ఎలాగలేదన్నా ఒక 6K అలా అవుతుందండి. నెక్స్ట్ ఈ షాంపూలు, కండిషనర్లు ఒకసారి మనం తీసుకున్నామంటే 2 monthsకి కంపల్సరీగా ఇవి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ప్రాపర్ కేర్ తీసుకుంటే. ఒక్కొక్క షాంపూ నేను తీసుకున్న రేట్ వచ్చేసరికి కండిషనర్ షాంపూ కలిపి 1500 అయిందనమాట. మామూలుగా లెక్క పెట్టుకోండి. ఆ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత ఓన్లీ షాంపూ కండిషనర్కి 1500 యూజ్ చేయాలి. అది కూడా 2 monthsకి ఒకసారి. పర్ ఇయర్ కంటిన్యూస్గా మనం చేసుకుంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది. నెక్స్ట్ 6 months వరకు ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ఇలానే ఉంటుందంట. మళ్ళీ ఇంకో 2 to 3 sittings పడితే కంపల్సరీగా మొత్తం హెయిర్ జీవితాంతం లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతుంది అని అంటున్నారు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 2 months అయిపోయింది కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఒకసారి స్మూత్నింగ్ కానీ మళ్ళీ కెరాటిన్ ట్రీట్మెంట్ కానీ చేయించుకుందాం అనుకుంటున్నా. చూడాలి చేయించుకుంటానో లేదో తెలీదు.
ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇదే స్టైల్ మెయింటైన్ చేసేద్దాం అనిపిస్తుంది. మా ఆయన అంటున్నారు 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయదారని, కొత్త లుక్లో మనల్ని మనం చూసుకోవాలి అని అంటున్నారనమాట. మా ఆయన ఇలాంటి వీటికి బాగా ఎంకరేజ్ చేస్తారు. అదే నాకు ప్లస్ పాయింట్ అండి. ఇంకా నేను సగం ఎత్తి పెట్టేసరికి పిల్లలు ఇద్దరు వచ్చేసారనమాట. అమ్మ ఏం చేస్తున్నావు, నేను నీకు హెల్ప్ చేస్తానని మా గీతం అంటుంది. నువ్వేం హెల్ప్ చేయకనంటే అప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి డ్రింక్ అయితే తీసుకుంది. 2 గ్లాసులు ఇచ్చాను పిల్లలు ఇద్దరు కొను, మీ ఇద్దరు వెళ్ళి తాగేయండి అంటే లోపలికి వెళ్ళి తాగేస్తున్నారనమాట. యాక్చువల్గా ఈ షేడ్స్ అంతా ఎత్తి పెట్టేసరికి నాకు 2 అవర్స్ పట్టిందండి. ఇంకా మొబైల్ కూడా వీడియో షూట్ చేస్తుంటే హీట్ ఎక్కిపోతుంది అనమాట. ఆల్రెడీ 2 అవర్స్కి హీట్ ఎక్కిపోతుంది కదా మొబైల్ కంటిన్యూస్గా. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా కాబట్టి మీకు పెద్దగా ఏం తెలీదు. జస్ట్ 5 మినిట్స్లో మీకు నేను చేసిందంతా చూపించేశాను అనమాట. అదే 1 మినిట్లో నేను పెట్టుంటే మొత్తం నియర్లీ రికార్డ్ అయిన వీడియో 1 అవర్ అండి. ఇంకా చాలా వరకు కట్ చేసేసాను అనమాట వీడియో లెంత్. ఇలా చూసిందే ఏం చూస్తారని చెప్పి ఇంకా ఫైనల్గా 3 అవర్స్ కంప్లీట్ అయిపోతే నా కిచెన్ అంతా రెడీ అయిపోయింది అనమాట. చెత్త తప్పించేయట్లేదు, కాకపోతే 3 గంటలు పట్టింది, ఎలాగోలాగా సాధించాను. ఇప్పుడు గీతం మీద వీడియో తీస్తుంది అనమాట. మా ఆయన కరెక్ట్గా వచ్చారు, పాప అతను కూడా పని చెప్తున్నాను అని ఇది పట్టుకో చెత్త అంతా వేస్తానని చెప్పి. కిచెన్ కొంచెం సర్దిసిన తర్వాత ఇంకా ఉన్ని ఇల్లు గుమ్మాలు కూడా తుడిసేద్దాం ఇంకెందుకని చెప్పేసి తుడిస్తే ఎంత చెత్త వచ్చింది చూడండి. ఏంటో చెత్తల్లో దాచుకున్నట్టుంది ఇంట్లో. చాలామంది కిచెన్ క్లీనింగ్ వీడియోది షార్ట్ వీడియో పెడితే దాని కింద కామెంట్స్ అయితే పెట్టారనమాట. అసలు నువ్వు ఇల్లే క్లీన్ చేసుకోవా, మరీ దారుణంగా ఉన్నావు, తర్వాత వీడియోలు చేసుకుందాం, ఫస్ట్ ఇల్లు క్లీన్ చేయని. డైలీ ఇల్లు ఎవరి మానే వాళ్ళ ఇంట్లో క్లీన్ చేసుకుంటూనే ఉంటామండి. బట్ 2 మంత్స్కి ఒకసారి ఇలా కిచెన్ అంతా ఒకేసారి క్లీన్ చేసినప్పుడు కొన్ని వాడనేవి, నెక్స్ట్ ఆ పేపర్స్ మీద ఉన్న డస్ట్ అదంతా ఆటోమేటిక్గా ఎవరింట్లో అయినా వస్తుంది, నా ఇంట్లో అనే కాదు. యాక్చువల్గా 2 మంత్స్ బ్యాక్ అయితే కిచెన్ అంతా పేపర్లు తీసేసి సర్దడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడే చేశాను అనమాట. ప్రతిరోజు పేపర్లు తీసి ఆ సామాన్లు కిందకి దించి మళ్ళీ సామాన్లు మీదకి పెట్టుకోలేము కదా, ఏదో ఒక రోజు పెట్టుకుంటాము. సో 2 మంత్స్కి అలాగ ఒకసారి నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు పని మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఈ పనులన్నీ ఏం చేయరు కదండి, వాళ్ళ జస్ట్ వచ్చి తుడిసి వెళ్ళిపోతారనమాట. ఆ తుడిసిందే వాళ్ళు సరిగ్గా తుడరు కొంతమంది. మన లక్ష్మి బాగానే చేస్తుందండి, పర్లేదు పని. పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీగా చెత్త అనేది మరి కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. తను తెల్లవారు వచ్చి తుడిసి వెళ్ళిపోయినా నేను ఈవినింగ్ మళ్ళీ తుడిస్తాను అనమాట. రోజుకి ఒకసారి తను వస్తుంది. మార్నింగ్ వచ్చి 1 అవర్లో మొత్తం పని చేసి వెళ్ళిపోద్ది. గిన్నెలు దోమేస్తుంది, చెత్త అంతా తుడిచేస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు వేసిన చెత్త అంతా నేను మళ్ళీ తుడిస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు సామాన్లు అటు ఇటు తీస్తారు, అట్ట డొక్కులు చల్లేస్తారు, బయట సామాన్లు తెచ్చి ఆడుకుంటూ ఉంటారు, బొమ్మలు ఆడుకుంటూ ఉంటారు. దానివల్ల చెత్త ఆటోమేటిక్గా వస్తుందండి. సో ప్రతి ఒక్క పిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే ఉంటుంది. కొంతమంది ఎలా అంటే కావాలని నెగిటివ్ కామెంట్స్ పెడతారనమాట. అందుకు నేను ఈ మధ్య వీడియోలు తీయడానికి మానేయడానికి కారణం కూడా ఇదే. ఎందుకో మనం తీసిన వీడియో మంచిగా తీసినా, ఇంకెలా తీసినా, లేదా ప్రమోషన్ వీడియో తీసినా నెగిటివ్ కామెంట్స్ అవే వస్తున్నాయి. సో దానివల్ల తీయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానివల్లే అందుకు కారణం మానేయడానికి. బట్ ఇంకొకసారి అనిపిస్తుంది వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మన ప్యాషన్ని మనం ఎందుకు పోగొట్టుకోవడం. ఈ వీడియోలు తీసుకునే కదా మనం ఈ స్టేజ్కి వచ్చాము, ఎందుకు మానేయాలన్న ఒక ఫీలింగ్ ఇంకొక పక్క అయితే అనిపిస్తుంది అనమాట. బట్ ఎవరో ఏదో అన్నారని కాదు, కానీ నాకు వీలైనప్పుడు వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను. అవ్వనప్పుడు మరి నేనేం చేయలేను. సో ఇది అండి మ్యాటర్. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.